నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ వసు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన దేవాలయం గురించి చెప్దామనుకుంటున్నాను. అది దంతేశ్వరి దేవాలయం. హింసాత్మక మావోయిస్ట్ నక్సల్స్ తిరుగుబాటుకు గురయ్యే రెడ్ కారిడార్లో దంతెవాడ పట్టణం గొప్ప చరిత్రను కలిగి ఉంది. దంతేశ్వరి దేవాలయం దంతేశ్వరి దేవత కొలువున్న దేవాలయం. ఇది భారతదేశంలో 52 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో చాళుక్య రాజులు నిర్మించారు. ఈ ఆలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ తహసీల్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో దంతెవాడ అనే గ్రామంలో ఉంది. బస్తర్ జిల్లాలో ఉండే ప్రజలు ఈ దేవతను కులదైవంగా భావిస్తారు. ఆలయం యొక్క ఎంట్రన్స్ అండి ఇది. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. చారిత్రక ఇతిహాసాల ప్రకారం సత్యయుగంలో దక్షిణ యజ్ఞం వద్ద సతీదేవి తన భర్తకు అవమానం జరిగిందని యజ్ఞగుండంలోనికి ప్రవేశిస్తుంది. భార్య మరణంతో కోపోద్రిక్తుడైన శివుడు సతీదేవి దేహంతో శివతాండవం చేస్తున్నప్పుడు సతీదేవి దంతాలు పడిన ప్రాంతం కనుక ఈ శక్తిపీఠం కొలువైనట్లు మనకు కథనాల ద్వారా తెలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా వేలాది గిరిజనులు వివిధ గ్రామాల అడవుల నుండి ఇచ్చటికి వచ్చి ఈ దేవతా విగ్రహాన్ని బయటకు తీసి పట్టణం చుట్టూ ఊరేగిస్తారు. ఎంట్రన్స్ నుంచి అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ పెద్ద హనుమంతుని ప్రతిరూపం మనకు కనిపిస్తుంది. జటన్పాల్ అనే పురావస్తు ప్రదేశంలో లభించిన క్రీస్తు శకం 1224 నాటి శాసనం ప్రకారం చిందక్ నాగవంశీకి చెందిన నరసింహ జగదేక్ భూషణ్ రాజుకు మాణిక్యేశ్వరి దేవి ఆరాధ్య దేవత అని వెల్లడైంది. బైరామ్ఘాట్ శాసనం ప్రకారం ఆ కాలంలో దంతేశ్వరి దేవిని మాణిక్యేశ్వరి దేవిగా పిలిచేవారు. ఇక్కడ మనకు ఒక గరుడ స్తంభం కనిపిస్తుంది కదా, ఇది ఆలయం యొక్క ప్రవేశ ద్వారం దగ్గర ఉంది. ఆలయం యొక్క ప్రవేశ ద్వారం ఈ విధంగా ఉంది. ఈ ఆలయంలో గర్భగృహం, అంతరాలయం, ముఖమంటపం, ముక్తి మంటపం మరియు నాటమంటపం వంటి భాగాలు ఉన్నాయి. అయితే ముక్తి మంటపం మరియు నాటమంటపం టెర్రకోట పలకలతో కప్పబడిన 32 చెక్క స్తంభాల సహాయంతో పిరమిడ్ ఆకారంలో నిర్మించబడ్డాయి. ప్రస్తుత నాట మండపంలో ఒక భైరవ దేవాలయం ఉంది. ఇది గతంలో ప్రధాన దంతేశ్వరి దేవాలయం నుండి వేరుగా ఉండేది. కానీ తర్వాతి కాలంలో నాటమండపం నిర్మాణ సమయంలో భైరవ దేవాలయం దాని లోపలికి వచ్చింది మరియు అది ఇప్పటికీ యథాస్థానంలోనే ఉంది. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం దంతేశ్వరి అమ్మవారిని. దంతేశ్వరి మాత యొక్క విగ్రహం నల్లని రాయితో చెక్కారు. చూడండి అమ్మవారి రూపం ఎంత అందంగా ఉందో. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మిగిలిన మండపాలలో కూడా చూస్తే మనకు ఇక్కడ రాతి శిల్పాలు కనిపిస్తున్నాయి. పురాతనమైన రాతి శిల్పాలు కనపడుతున్నాయి. ఈ ఆలయం యొక్క దర్శన సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఇంతటి పురాతనమైన విగ్రహాలను చూస్తున్నప్పుడు మనసుకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. కానీ కొన్ని ప్రదేశాల్లో శిథిలావస్థలో ఉన్న విగ్రహాలను చూస్తే బాధ కూడా అనిపిస్తుంది. పనస చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా బాగుంది. ఫ్యామిలీ ట్రిప్స్ ఏవైనా ప్లాన్ చేసినప్పుడు ఈ ఆలయాన్ని కంపల్సరీగా దర్శించుకుంటారని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఈ ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏరియా అంతా అడవి ప్రాంతం కాబట్టి సిగ్నల్స్ ఉండవు సెల్ ఫోన్స్కి. ఈ ఆలయం 6 చేతులు గల మహిషాసురమర్దినికి అంకితం చేయబడింది. దంతేశ్వరి దేవాలయం తూర్పు ముఖంగా ఉంటుంది. శంఖిని మరియు డంకిని నదుల సంగమం వద్ద ఉంది. ఈ వీడియో చూసిన వారందరికీ త్వరలోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఆమెను దర్శించుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసారుగా వీడియోని. నేను ఒక 2 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. నా ఫస్ట్ క్వశ్చన్, పూర్వం దంతేశ్వరి అమ్మవారిని ఏ దేవతగా అంటే ఏ పేరుతో పిలిచేవారు?
మీ ఆన్సర్ని కమెంట్లో చెప్పండి. సెకండ్ క్వశ్చన్, ఎవరి భార్య యొక్క దంతం పడడం వల్ల దంతేశ్వరి మాత ఉద్భవించింది? ఈ రెండిటి ఆన్సర్స్ కమెంట్లో చెప్తారని కోరుకుంటున్నాను. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.